ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు ఆర్డర్ వచ్చింది, శ్రీనివాసరాజు అని తిరుమల జేవుగా ఉన్నాయని ఇక్కడ సలహాదారుగా నియమించింది. తెలుసు ఆంధ్ర. మొన్న ఒక ఆయన ఆంధ్ర ఆదిత్యనాథ్ని ఇంకొక ఆయన పెట్టినట్టు. అవును. అంటే వీటి మీద ఆరోపణలు వచ్చినా కూడా ఒరిస్సా ఆంధ్ర క్యాడరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మంచిది. నేనైతే ఇప్పుడు ఈయన శ్రీనివాసరాజు అయితే ఇంకా ఆయన మొన్నటి వరకు ఆంధ్ర క్యాడర్ కానీ తెలంగాణలో టీఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ చేశాడు. సో మళ్ళీ ఆంధ్ర పోవాల్సి వచ్చింది. సో ఆంధ్ర క్యాడర్ కాబట్టి సరే. ఆయన ఎవరు అశోక్ రెడ్డి అని ఒక ఆయన అది నడుస్తూ ఉన్నది. వాళ్ళంతా బీఆర్ఎస్తో అనుకూలంగా ఉన్నవాళ్ళు. ఆయన 10 సంవత్సరాలు మన 10 గంటలు ఎక్కువనే కావచ్చు. హరీష్ రావు గారికి పిఎస్గా పనిచేశాడు. వెరీ క్లోజ్. ఇక్కడ కమ్యూనిటీని అంతా ఏకీకరణ జరుగుతున్నట్టు అనిపిస్తున్నదా మీకు? నేను కమ్యూనిటీస్ మీద సో అల్టిమేట్గా మీరు ఏం చెప్తారు అంటే ప్రజలకు ఏం చెప్తారు, గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళ మీ విషయంలో కూడా మాట్లాడతలేరు, ఎందుకు క్వశ్చన్ చేస్తారు? గతంలో మాట్లాడారు కదా, మేము సమస్యల్లోకి వెళ్తున్నాం కదా, ఇట్లనే సైలెంట్గా ఉంటారా? నేను అంటే ఎలక్షన్స్ వరకు నేనేం మాట్లాడినా బీజేపీ లాభపడుతుంది. బీజేపీ బద్ద శత్రువు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ పేదలకి. ఓకే. సో అది దానికి కాంక్రీట్ రీజన్ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 చేస్తున్నారు, సమ్ గవర్నమెంట్ ఏదో చేస్తున్నారు, లెట్ దెమ్ డూ ఇట్. నేను ఈ కాలంలో ఈ 3 నెలల్లో నేను ఈ రాష్ట్రానికి విద్యలో అతి ముఖ్యమైనటువంటి అంశము ప్రీ ప్రైమరీ స్కూల్, పూర్వ ప్రాథమిక విద్య. నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో లాస్ట్ 3 నెలలు అదే పని మీద ఉన్నాను. అన్ని రాష్ట్రాలకు పోతున్నాను, ఎక్కడ ఏం చేస్తున్నారో చూస్తున్నాను. సో దానికి సంబంధించినటువంటి వాటి మీదనే నేను పనిచేస్తున్నాను. సో నాకు విద్య అండి వెరీ ఇంపార్టెంట్. నా బ్యాలెన్స్ లైఫ్ అంతా కూడా విద్య గురించే ఖర్చు పెడతాను, ఏం లేదు. సో సరే ఇవన్నీ ఉన్నవి. సో అంతకుముందు మరి మేము మాట్లాడింది కాబట్టి అంతకుముందు వాడు రాక్షసు పరిపాలన ఉంది కాబట్టి అన్ని అంశాలు మాట్లాడినా, ఎందుకంటే అన్ని అంశాలు కూడా బోగసాయి కదా, అందుకే మాట్లాడినాము. సో మళ్ళీ మనకేమైనా నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ మాట్లాడతాం కావచ్చు, అది వేరే విషయము. బట్ చాలా ఉన్నాయి చేయాల్సినవి. సో ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో మీకు సాటిస్ఫైడా? వీళ్ళు చేస్తున్న రివ్యూలు ఏమన్నా విద్యకు సంబంధించి 15% బడ్జెట్ అని మళ్ళీ మేనిఫెస్టో పెట్టారు వాళ్ళు. అవును. సో మొన్ననేమో 7% ఇచ్చారు, లాస్ట్ టైం 7% ఇచ్చారు. అయితే తేడా ఏం లేదు లాస్ట్కి ఇప్పటికి. బడ్జెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. సో అదొక అంశం అయితే ఉంది అట్లా. సో తర్వాత ఆ మేనిఫెస్టో ఉన్నటువంటి విద్యకు సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్ళు ముట్టుకోవాలి, అసలు ముట్టుకోవాలి, అన్ని ముట్టుకోవాలంటున్నాను నేను. నేను మేనిఫెస్టోని అన్ని ముట్టుకోవాలంటున్నాను, బికాజ్ అది మీరు ఇచ్చింది కదా, అది మీరు అప్రూవ్ చేసి ఇచ్చింది, ప్రజలకు వాగ్దానం చేసింది కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని చేయాలి, కదా, అన్ని చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ నియంత్రించాలి, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేయాలి, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూళ్ళని విజిట్ చేయాలి, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యాలయాన్ని విజిట్ చేయాలి. అంత టైం ఉండదా సార్? ఇప్పుడు ఒక ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి అవకాశం ఎందుకు ఉండదు? వెళ్ళి ఒక ఠాగూర్ ఆడిటోరియంలో ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేయొచ్చు కదా స్టూడెంట్స్. అద్భుతం కదా, ఎంత బాగుంటుంది. ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు విదేశాల్లో వేరే మంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళ అధ్యక్షులు పోరా బేసిక్గా? ఇక్కడ ప్రియారిటీస్ వేరబ్బా. ఎట్లా అయిపోయిందంటే లీడర్ ఈయన ముఖ్యమంత్రి ఈ లీడర్ అంటే ఆయన ఇక్కడ వరకే పరిమితం. ఏంటంటే అసలు ప్రజలకి విద్యాంశమే ఉందనుకోండి, విద్యాంశమే చేస్తే నాకు ఓట్లు రావనుకుంటున్నారు. కానీ రాజకీయ నాయకులు అందరూ ఈ దేశంలో ఒక అరవింద్ కేజ్రీవాల్ తప్ప విద్యాంశము అనేది ముట్టుకుని మాకు ఓట్లు రావు అనే దాంట్లో పడ్డారు వీళ్ళు. కానీ విద్య అనేది ఈ రాష్ట్రంలో విద్య అనేది ఒక 5 సంవత్సరాల్లో కోటి మంది ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రభావితం చేస్తారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. నాకు ఎందుకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ ఫెయిల్ అయిందని అనుకుంటున్నారేమో? నో 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 నీకు కర్నూలు చావికి 100 కారణాలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చింది ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీ వల్లనే గెలుస్తారు అని కూడా వచ్చింది నాకు. కానీ బట్ డెఫినెట్గా ప్రజలు అనేది ఒక్కటే చూడాలబ్బా. నాకు ఒక ఫార్ములా అర్థమవుతుంది ఏంటంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షేమము సుస్థిర అభివృద్ధి, సంక్షేమము సుస్థిర అభివృద్ధి, నీ అంతో ఇంతో డీబీటీ అంటే డైరెక్ట్ డబ్బులు ఇచ్చాడు, ఈ 3 చేయాలి. 3 చేయాల్సిందే, 3టిని బ్యాలెన్స్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో అది జగన్మోహన్ రెడ్డి గారు 3టిని బ్యాలెన్స్ తప్పిపోయాడని. తర్వాత కొన్ని బాగా ఈగోయిస్ట్గా వెళ్ళి ఆ క్యాపిటల్ని ధ్వంసం చేయడాలు, తర్వాత వివేకానంద కేసులు, తర్వాత వాళ్ళ సిస్టర్ కేసులు, కొంచెము అది ఎటో వెళ్ళిపోయింది. ప్రజలు అంత అవుతున్నారు. కానీ కాకపోతే అక్కడ ఉన్నది ఏంటంటే ఈ మీడియా కూడా కొంచెం ఎక్స్ట్రా ప్లే చేసడం కూడా ఉంటుంది అది అందులో. బట్ వాట్ ఎవర్ రాజకీయ నాయకులకు అది కూడా ఒక కనువిప్పు అనమాట. ఒక సంక్షేమం చేస్తే ఒక డబ్బులు ఇస్తే సరిపోదు అనేది కూడా ఒక మెసేజ్ అయితే పోయింది మంచిగా.
సో ఏంటి సార్ వాట్ నెక్స్ట్, మనం ఏం చేయబోతున్నాం ఏంటి? మస్తు పని ఉంది. నేను ఇప్పుడు అందరికీ మీకు చెప్తలేను నేను, కానీ నేను ప్రతి శనివారం ఆదివారం నేను ఇప్పటికీ కూడా స్కూల్ తిరుగుతున్నాను, తిరుగుతున్నాను. ప్రతి వారం మేము పోతున్నాం, మా బ్యాచ్ పోతూనే ఉంది. సో ఇప్పటివరకు నేను గత 3 నెలల్లో అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాను నేను, పృథ్వీరాజు. ఎంత ఘోరంగా ఉన్నదంటే అసలు ఇమాజిన్ కూడా చేయలేము అసలు. నేను మొన్న శనివారం అక్కడ అమ్మాయిల హాస్టల్లో ఫ్యాన్ ఊడిపడి కింద పడింది కదా, అమ్మాయికి 20 కుట్లు పడ్డాయి. హాస్టల్ ఎంట్రన్స్ లోకి మనం వెళ్ళి నిలబడలేము ఒక 10 నిమిషాలు, ఖర్చీఫ్ కట్టుకొని వెళ్ళాలి లోపలికి. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళాను నల్గొండకి మొన్న శనివారం. కొన్ని పబ్లిక్ స్కూల్, కొన్ని స్కూల్, సూర్యాపేట దగ్గర స్కూల్ నుంచి వచ్చాను. సో అంతకుముందు సిద్దిపేటలో కొన్ని స్కూల్ నుంచి వచ్చాను. సో వెళ్తూనే ఉన్నాం అట్లా. సో ఆగదు, మా విద్యా పోరాటం అయితే ఆగదు. డెఫినెట్గా విద్య గురించి మాత్రం మాట్లాడతాం. సో ప్రతి రాజ్యం మీద ఈ తరహా పోరాటం తప్పదేమో, అడగాలి. ఎందుకంటే లీడర్లు అంతా ఆ రకంగానే తయారైపోయారు. అడగాల్సిందే. ఎందుకంటే లీడర్లు ఏంటంటే వాళ్ళ రాజకీయాలలో మర్చిపోతారు. అందుకని ప్రజలు గుర్తు చేస్తూ ఉండాలి, మాలంటలు కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ వెయిట్ చేస్తున్న మురళీ సార్తో ఇంటర్వ్యూ ఇది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.